జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ప్లీజ్. సరే మేడం, నేను చూసుకుంటాను. డాక్టర్, ఈ విషయం వెరీ కాన్ఫిడెన్షియల్. ప్లీజ్ డాక్టర్. ఈ వీడియో ఇన్నాళ్ళు ఎందుకు దాచానంటే అత్యవసరమైనప్పుడు అస్త్రంలా ఉపయోగించాలని. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఆప్షన్ లేదు తారా గారు. మీరు వచ్చి హారతి ఇవ్వకపోతే ఈ వీడియో బయటపడుతుంది. ఈ వీడియో బయటపడితే ఏమవుతుందో మీకే తెలుసు. ఈ వీడియో బయటపడేదాకా మీరు తెచ్చుకోరని నాకు తెలుసు. అందుకే వచ్చి చక్కగా హారతి చేయండి. మీరు సేఫ్, నేను హ్యాపీ. తారా గారు, కొంచెం నవ్వుతూ హారతి ఇవ్వచ్చు కదా. మీరు నవ్వితే బాగుంటారు. నవ్వుతూ హారతి ఇవ్వండి, ఇంకా బాగుంటారు. హారతి అయిపోయింది. ఇంకా లోపలికి దయచేయండి. ఆగండి ఆగండి, ఏంటి కృష్ణ, మళ్ళీ ఎందుకు ఆపుతున్నావు? ఒక్క నిమిషం రాధా గారు. తారా గారు, మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నారా ఏంటి? నేనేం మర్చిపోయా? మేడ్ ఇన్ హెవెన్ని పెట్టి 100 పెళ్లిళ్ళు కుదుర్చారు. ఇలా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు తొలిసారిగా జంటగా కలిసి వస్తుంటే ఒకరి పేర్లు మరొకరు చెప్పుకోకుండా ఇలా వాళ్ళని రానివ్వకూడదని తెలీదా మీకు? అవేవి అవసరం లేదు. వాళ్ళు లోపలికి వచ్చేయచ్చు. లేదు తారా గారు, వాళ్ళు ఒకరి పేర్లు ఒకరు చెప్పిన తర్వాత లోపలికి రావాలి. అలా చెప్పేస్తే మీకు పెళ్లి కొడుకు దక్షిణ కూడా వేస్తారులేండి. వాళ్ళిద్దరి చేత చెప్పించండి. చెప్పరా, తొందరగా చెప్పి లోపలికి రండి. ఏంటి బావగారు, మా అక్క పేరు చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నారు? చెప్పండి బావగారు. అదే అమ్మా, నేను తను వచ్చాం. నేను తను ఏంటి, మీ ఇద్దరికి పేర్లు లేవా? ఏంట్రా అంత సిగ్గు? పేర్లే కదా, చెప్పు. నేను నా భార్య విష్ణుతో కలిసి వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి.
రా విష్ణు. ఆ, నువ్వు చెప్తే సరిపోదు, మా అక్క కూడా నీలాగే చెప్పాలి. చెప్పమ్మా. వీళ్ల సిగ్గొకటి, ఇదంతా చూడలేకపోతున్నాను. నా చేత హార తిప్పించి ఏదో సాధించానని ఆ కృష్ణ విర్రవీగుతుంది. ఈ విష్ణుని లోపలికి రమ్మను. ఈ తార సాధింపు ఎలా ఉంటుందో, ఈ తార గేమ్ ఆడితే ఎంత నరకంగా ఉంటుందో రేపట్నుంచే దీనికి చూపిస్తా. అది దాటి వస్తున్న ఈ గుమ్మం నుంచే దాన్ని పారిపోయేలా చేస్తా. అక్క, తొందరగా బావగారి పేరు చెప్పు. పాపం బావగారు నుంచుని కాళ్ళప్పులు పుట్టా అనుకుంటా. చెప్పక్క. నేను నా భర్త. చెప్పమ్మా. నేను నా భర్త శ్రీకాంత్. వినపడలేదక్క, గట్టిగా చెప్పు. కృష్ణ, దాన్ని ఏడిపించకే, నువ్వు చెప్పమ్మా. నా భర్త శ్రీకాంత్తో కలిసి వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి. శ్రీకాంత్, తారాగారు హారతిచ్చారు కదా, దక్షిణ వేసి లోపలికి రండి. ఇదిగోండి. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కుడి కాలు పెట్టి లోపలికి రండి. తారాగారు, ఇది బయట పడేసి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.